హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మొత్తం మీ ఎంటైర్ కెరియర్లో చూసుకుంటే సార్ ఇలాంటి ఇప్పుడు చిరంజీవి గారి లాగే పెద్ద సినిమాలకి ఛాన్స్ వస్తే బాగుండు, పెద్ద సినిమాల్లో అవకాశం వస్తే బాగుండు అని ఇప్పుడు అనిపించిందా? అనిపిస్తుందండి. ఎందుకు అనిపించదు? ఎవరైనా కోరిక అది. ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆర్టిస్ట్, అబ్బా నాగార్జున చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేస్తే బాగుంది, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే రామ్ చరణ్, లేకపోతే నాగార్జున, బాలయ్య ఎందరూ ఉన్నారు కదా, ఒక చిన్న వేషం వస్తే బాగుంది. అలాగే నేను పెద్దగా ఆశపట్టలేదు, ఒక్క సాంగ్ ఇచ్చినా చాలు ప్రూవ్ చేసుకోవడానికి. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు నా పాటని ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా జడ్జి అవకాశం వస్తే ఈజీగా చేయగలం. నాకు ఆ నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, హోప్ కూడా ఉంది. ఎప్పటికైనా నాకు అవకాశం వస్తుంది, నమ్మకంతో ఉన్నాను. డెఫినెట్గా అంటే ఇప్పటి వరకు కొంచెం అంటే మీరు చూసుకుంటే మీ ఎంగేజ్ అంతా అయిపోయింది. సో అప్పటి నుండి ట్రై చేస్తున్నారా లేకపోతే? లేదు, అప్పటి నుంచి నేను వచ్చింది మధ్యలో గ్యాప్ వచ్చి, నేను మా బ్రదరు అంటే మన ఏంటి ఎక్వాస్టిక్ ఫార్మ్స్ లిమిటెడ్ అని బిజినెస్ మాకు ఉండేది అక్కడ, అక్కడికి వెళ్ళిపోయాను. అంటే ఏంటంటే మనకి దీంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. మనసు ఎక్కడ ఉన్నప్పుడు మనిషి అక్కడ ఉండలేరు అంటారు. ఎంత ఇంకోటి చాలా జాబులు కూడా చేశాను. చేస్తే మనకి జీతం వచ్చేది, అక్కడ అలాగ ఉండి నా సబ్జెక్ట్ వేరు అక్కడ వేరు, ఎక్కడ ఇమడలేకపోయాను. చూస్తే మా ఫాదర్ మొన్న ఆయన గతించే ముందు చెప్పారు, మా ఇంట్లో బ్రదర్స్ అందరు సిస్టర్స్ అందరూ హోప్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళే. ఎందుకంటే నీకు ఇంత టాలెంట్ ఉంది, ఎప్పుడు హోప్లెస్ అవ్వకు, ముందు వెనక అవుతుంది అంతే. ఇప్పుడు అంటే మనకు ఎవరు సపోర్ట్ లేరు. చిరంజీవి గారికి ఎవరు లేరు, ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయనతో చూస్తే నేను నథింగ్. నాకు ఎవరు సపోర్ట్ లేరు. నేను అనుకోలేదు కూడా ఈ ఫీల్డ్లో వస్తాను. సంగీతంలో ఏదో కచేరీలు చేసుకుంటూ ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, మలేషియా, గజల్స్ భజన్స్లో కింగ్ నేను. నిజంగా ధైర్యం చెప్తున్నాను మీ ఛానల్ ముఖంగా, ఐఎమ్ ది కింగ్ ఆఫ్ భజన్స్ అండ్ గజల్స్. కాకపోతే ఇక్కడ నేను విషయం తెలిసిన, బయట అన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఇక్కడ ఎవరు మనకి గుర్తించడం లేదు. ఏముంది భజన్స్ గజల్స్ ఆర్కెస్ట్రా ఉందండి. చూడండి, ఇప్పుడు ఒక ఆర్టిస్టు మామూలుగా ఉంటే వేరు, వాడు మొత్తం కాస్ట్యూమ్స్ మేకప్ చేస్తే ఎంత మార్పు వస్తుంది. సో ఇలా పాడడం వేరు, మొత్తం కీబోర్డ్, హార్మోనియం, సితార్, తబలా, కీబోర్డ్ అంటే ప్యాడ్స్ అన్ని పెడితే దాని షేపే మారిపోతుంది. మేము ఇంకా అందులో ఇన్వాల్వ్ అయ్యి పాడడానికి అవకాశం ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎన్నో అద్భుతమైన పాటలను అయితే మాకు అందించారు. సో ఫైనల్గా మరి క్లైమాక్స్లో ఏదైనా పాట వేసుకుని వెళ్దామా? రాజమండ్రి రాజోలు అన్నవరం గన్నవరం అన్ని మాయలే ఓ పిల్ల ఇటు చూడమ్మా, పవన్ కళ్యాణ్ గారి కోసం రాసింది ఇది. పిల్ల, ఓ శ్రీకాకుళం పిల్ల, ఏడు చూస్తున్నావే చూడు, ఇచ్చాపురం మాదే ఇనుకోయే బుల్లమ్మ జంగ్ జంగ్ జంక్ జక్ జక్కడికి జం దంగ్ జంగ్ జం, ఇచ్చాపురం మాదే ఇనుకోయే బుల్లమ్మ బుల్లమ్మ కాదు కూడదంటే పోపోవే ఎంకమ్మ, రాజమండ్రి మాదే రాజోలు కూడా మాదే బుల్లమ్మ, రాజమండ్రి మాదే రాజోలు కూడా మాదే, అన్నగరం వన్నవరం ఇచ్చాపురం మాయే, యాడ నుండి చూసిన ఎదడ నుండి పోయిన నన్నారే రన్నారే రారా చూడు బుల్లమ్మ మాట్లాడు బుల్లమ్మ టక్ టక్ దమ్ టక్ అక్కడికి దమ్ దమ్. నోటితో వాయిస్తే ఇలాగే ఉంటుంది, అదేంటి డప్పు అనమాట. పవన్ కళ్యాణ్ గారి కోసం ఇది కూడా రాశాను. ఇది ఎవరు చెప్తే నమ్మరు, ఎవరు నమ్మపోయిన అవకాశం వస్తే ప్రూఫ్ చేస్తా. ఆయన కోసం నేను ప్రిపేర్ చేసి వెళ్తే ఒక కో డైరెక్టర్ గారు నన్ను పరిచయం చేద్దామని తీసుకొని వెళ్ళే, రేపు ఇంటర్వ్యూ, రేపు ఆయనతో ఇది ఆయనతో ములాఖాత్ అనమాట. తర్వాత ఆనందం అనమాట తట్టుకోలేక, తీరా చూస్తే రాత్రి ఫోన్ చేసి ఆయన హార్స్ రైడింగ్లో, అది పేరు చెప్తాను చూడు, అదేంటంటే చెప్తాను, గబ్బర్ సింగ్ ఏదో సంథింగ్ సినిమా, అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఆయనకి ముడుకుల దగ్గర కాళ్ళ దగ్గర సంథింగ్ చిన్న ప్రాబ్లం అయింది. అపాయింట్మెంట్ లేదు, కొన్నాళ్ళు రెస్ట్ అన్నారు. అబ్బా మిస్ అయిపోయినాం. జనసేనకి నేను రాశాను లాస్ట్ 4 years క్రితం, అద్భుతమైన రాసి పాడాడంటే జనసేన అంటే అద్భుతం ఏంటంటే, రారా పౌరుష వీర లేవరా కదలి రారా పౌరుషమే నీదైతే, గళమెత్తి ఎలుగెత్తి జై జనసేన అంటూ పార్టీ జెండా ఏదో ఎగరేయరా పార్టీ కాపాడరా అని ఒక ఆయన లాస్ట్ డైలాగ్స్ ఉంటాయి. ఆ పాట కూడా రాశాను.
చాలా బాగా క్లిక్ అయింది. రీసెంట్గా కూడా నేను చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. పవన్ అన్న కోసం ఆయన గెలిచిన వెంటనే ఒక పాట పెట్టాను. తర్వాత ఇక్కడ కూడా వెళ్ళాను, అదేంటి నంద్యాల కూడా వెళ్ళి పాడాను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి. గుంటూరు వెళ్ళాను, మా ఫ్రెండ్ పిలిచాడు నాగరాజు గారిని. వెళ్తే నేను ఏ రోజైతే వెళ్ళానో అంతకు ముందు రోజే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిపోయాట. సర్లే ఎప్పుడైనా కలవబోతాం, అదృష్టం రాదా, ఆయన ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తారని అది నాకు తెలుసు. ఆయన ఆ పర్సనాలిటీ, ఆయన తాలూకు వే ఆఫ్ ఇది మనస్తత్వాన్ని వెరైటీగా ఉంటుంది, అందరిలాగా ఉండదు, ప్రౌడ్నెస్ లేదు, నిగర్వి. ఇంతైనా కూడా మనం చూడండి, వారాకి డ్రెస్ వేసుకొని ఎంత సింపుల్గా ఉన్నాడు ఆయన. నాకు ఏది నచ్చిందంటే ఎవరో వాళ్ళ అఫీషియల్స్ అన్నట్ట మరమ్మతులు చేస్తా అంటే వద్దు అన్నట్ట. ఇంకోలాంటి వాళ్ళు అంటే ప్రజల డబ్బు గవర్నమెంటే తీసుకో అందులో కొంత ఇది అమ్యం అయిపోతాయి, కానీ అలా ఆయన చేయలేట. అదా చేయకుండా అక్కర్లేదు చాలు ఇప్పుడు చాలు అని చెప్పి చాలా సింపుల్గా ఉన్నా, చాలా అద్భుతం. కాకపోతే ఏంటంటే అందరూ కలిసి నేను కలవలేకపోయాను, కలుస్తాను, ఎప్పుడైనా కలుస్తాను, అవకాశం వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.